హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్స్, ఇలా ఇంటర్వ్యూ వచ్చేసి డైరెక్టర్ భాస్కర్ అన్నగారితో మాట్లాడదాం. అంటే దేని గురించి అంటే పల్లెకి సబబు ఆ పేరు చెప్తేనే ఫైర్ అవుతాడు అన్న గురించి తెలుసుగా. ఆ పల్లెమైన పేరు అని చెప్పి అన్నతో మాట్లాడదాం. లెట్స్ గో. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు భాస్కర్? నా మంచిగా ఉండి ఇప్పుడైతే కానీ ఓకే అన్న, పల్లవి అన్న పేరు చెప్తే ఎందుకన్నా ఫైర్ అవుతారు? పల్లవి అనే పేరు ఎందుకు ఎత్తే ఫైర్ అవుతారంటే, ఇప్పుడు ఫేమ్ అవ్వాలనుకుంటే ఏ రకంగా ఫేమ్ అవ్వచ్చు, అవునా కదా? సో మనోడు సింపతి వాడుకుండు కాబట్టి, అంతే కదా, సింపతి వాడుకుండు కాబట్టి ఎవడైనా ఫైర్ తప్పదు. ఇంకోటన్నా, పల్లె ప్రశాంత్ గురించి మీరు ప్రతి ఒక్క వీడియో చేస్తారన్నా. అంటే ఫేక్ రా రియల్ ఎవరు, ఫేక్ ఎవరన్నా? ఇప్పుడు పల్లె ప్రశాంత్ అన్న నా ట్రాక్టర్ ఖరాబ్ అయింది, పొలంలో ఉన్నా అని చెప్తాడు, వీడియోలు చేస్తాడు. అంటే రైతు బిడ్డ అని మీరేమో ఫేక్ రైతు బిడ్డనే కాదు అని అంటారు. ఎందుకన్నా మీకు ఎలా తెలుసు అన్న? పొలంలో ట్రాక్టర్ ఎట్లా ఖరాబ్ అవుతుంది నాకు అర్థం కాదు. మరి అని ఇద్దరు కానీ నా పొలంలో ట్రాక్టర్ ఖరాబ్ అయింది కదా అంటే ఆ పొలంలో ట్రాక్టర్ ఖరాబ్ అయిందని చెప్పి ఆ వీడియో చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ, సో అది ఫేమస్ అవ్వడానికి, సో బాధ జనాలు చూస్తారు, అరే ఇంత బాధపడుతుందని చెప్పి వాడికి జనాలు అందరు వాడి ఫ్యాన్స్ అయిపోయి, సో అదేంటి బిగ్ బాస్కి పోవాలని సింపతి ఉన్న వాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు వెళ్ళాలనుకుంటే రియల్గా పో, ఏముంది తప్పేముంది, నువ్వు ఫేమస్ కోసం చేసుకున్నావు అంతే. ఇది ఇంకొకటి మీరంటారు కదా, మీరు తాతగారితో వీడియో చేస్తారన్న. అవునవును, మంచిగా ఉంటాయి. తాతగారితో అంటే న్యాచురల్గా ఓకే అనిపిస్తుంది. ఆయన ఏంటంటే మట్టిని తింటాడు, అందరు అన్నం తింటాడు, మట్టి ఎందుకు తింటాడు అర్థం. అది వాడుకోవడానికి కదా. ఇప్పుడు ఫేమ్ అవ్వాలని అంతే. మరి ఇది ఏంది అసలు, ఇది బాధ చూస్తారు. ఇప్పుడు మట్టి బుక్తుండ అనుకో, జనాలు ఏం చేస్తారు, ఎట్లాగో జనాల్ని గొర్రెలని చేసిండు కాబట్టి, సో జనాలకు వచ్చేసి మైండ్లో వాకి, అరే మనోడు ఇంత కష్టపడుతుండు కానీ ఈయనకి పక్క వీడిని సపోర్ట్ చేద్దామని చెప్పి బిగ్ బాస్కి సపోర్ట్ పంపించారు. అంతకంటే ఎక్కువ ఆడ. ఇంకోటి వాళ్ళ తమ్ముడు పల్లవి ప్రశాంత్ గారు అందరూ ఒకప్పుడు వీడియోలు వేస్ట్, ఒక వీడియో వస్తుంది అన్న రైతు బిడ్డ అని పొలంలో పోయి ఒక వీడియో. నేను ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేసిన అనుకుంటా. ఏం చేసిన వీడియో అది, వాళ్ళు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక వీడియోలు చేయడం. ఇంకా ఇప్పుడు రైతు అంటే నమ్మరు, ఒకవేళ రసకుడు అంటే నంతరేమో మనకు అనిపిస్తుంది అట్లా జనాలు. ఇంకోటి అన్న, ఇప్పుడు రైతు బిడ్డ ఓకే అన్న, బిగ్ బాస్కి వెళ్ళిండు, విన్ అయ్యిండు, ఓకే. బిగ్ బాస్ తర్వాత అన్న అమర్ వాళ్ళ పాపం వాళ్ళ అమ్మగారు ఉన్నారు, అతను ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్న అద్దాలు పళ్ళ కొట్టేసి ఎంత రచ్చరచ్చైందని ఆడ. ఒక విషయం చెప్పాలా, చెప్పండి. అమర్ ప్లేస్లో నేనుంటే మొత్తం కారు తొక్కించి పడుతుంటారు నా కొడుకులు మొత్తం. చెప్తున్నదా, రచ్చ చేస్తుండే నేను ఉంటే మాత్రం. అందరికి ఎక్కిస్తుండే నేను కారు ఉంటాను, ఆ ప్లేస్లో నేను ఉంటే మాత్రం అని చెప్తున్నా. కొంతమంది అవలేగాళ్ళు ఉంటారు, ఈ అవలేగాళ్ళని ప్రతి అవలేగాన్ని మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేని కష్టం అది. ఎందుకంటే ఇది వాళ్ళ ఊరోళ్ళు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్సే అమర్ గాంధీ అంటే పల్లవి ప్రశాంత్ పవర్ చూపించాలని చేసిరని చాలామంది అంటారు. ఇది రియల్ అంటారా? ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మాత్రం అయితే ఎట్లుందో తెలియదు, కానీ ఒకటే చెప్తున్నా, చేసిండొచ్చు తప్పలేదు. కాకపోతే ఏంటంటే మనం బయటకు వచ్చినప్పుడు ఒకవేళ మన డిపార్ట్మెంట్ ఉంది, ఏది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు పాపం. వాళ్ళు ఏమన్నారు, సో జనాలు ఎక్కువ ఉన్నారు, నువ్వు అటు నుంచి వెనక నుంచి వెళ్ళిపో, మళ్ళీ ముందు నుంచి రావద్దని చెప్తే మనోడు అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది. నువ్వు వాళ్ళ గవర్నమెంట్కి ఏం వాల్యూ ఇచ్చినట్టు ఇప్పుడు నువ్వు? సరే ఓకే, నువ్వు అమర్దీప్ వాళ్ళని టార్గెట్ చేసిరు, వాళ్ళు అద్దలో ఉంటారు, ఓకే ఫైన్ ఒప్పుకుంటా. కానీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసింది, బస్సులో జైలు వేసింది. అంటే ఫ్యాన్స్ అందరికి ఉంటారు, మరి ఇలా అవలేగల అంత ఫ్యాన్స్ ఎవరికి ఉండరు, అవునా కదా? ఇంకొకటి పల్లవి ప్రశాంత్ గురించి మీరు వీడియోలు బిగ్ బాస్ అయిపోయింది, వీడియోలు మీరు బంద్ చేసింది. అయినా నీకు బ్యాడ్ కామెంట్ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థమైతే లేదు. వీడియో కింద బ్యాడ్ చూస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్, బ్యాడ్ కామెంట్ ఎందుకు? ఇప్పుడు వాళ్ళని ఆల్రెడీ వాడు గొర్రెలను చేసిండు కదా, గొర్రె కషాయం నమ్ముతుంది కాబట్టి వాళ్ళ మైండ్లలో మొత్తం వాడే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా బ్యాడ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి. వాళ్ళు పెట్టినంత మాత్రం నా అవలేగాళ్ళకి ఏం పని పాటు ఉండదు, ఫోన్ తీసుకొని తడతాడు వస్తారు కాబట్టి వాళ్ళకి ఏం పని పాటు ఉండదు, ఇంకా అదే పని వాళ్ళకి. నేను ఆల్రెడీ చెప్పిన ఒక ఇంటర్వ్యూలో కూడా, నేను వాళ్ళ ఇంటికితో సమానం కామెంట్లు నేను పట్టించుకోను. ఇంకోటి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అన్న మళ్ళీ గెస్ట్కి వస్తుండు, ఇక సినిమాలు చేస్తుండు. మన బోలే అన్న అన్నారు మా పల్లవి ప్రశాంత్ హీరోగా వేస్తాను, నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. ఇప్పుడు రైతు బిడ్డ సినిమా చేయాల్సిన అవసరం ఉంది అని మనం చెప్పింది కదా, విన్ అయినప్పుడు నేను రైతు బిడ్డ ఈ డబ్బులు అని ఇస్తా, డబ్బులు ₹1 ఇప్పుడు ఎవరికి వెళ్ళానా? నీకు ఒక విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డబ్బులు వస్తాయి సరే, అది మ్యాటర్ కాదు, నథింగ్ అది నాకైతే. ఆ 35 lakhs అనేది నాకు నథింగ్ అది. కానీ ఎందుకు ఇస్తాడు డబ్బులు, ఎవరికి ఇస్తాడు చెప్పు? రైతులకు ఇస్తా, అందరికి ఇస్తా. ఇప్పుడు చెప్పుకోవడం మట్టుకే. ఇప్పుడు ఎట్లా నువ్వు సింపతి వాడుకొని ఈ మట్టి బుక్కిన వీడియోలు, నాకు ట్రాక్టర్ ఖరాబ్ అయిందని చెప్పి పొలంలో వీడియోలు చేసుకుని ఎందుకు చేసుకున్నది, ఫేమ్ కోసం చేసుకుని. కాబట్టి ఆ ఫేమ్ తగ్గట్టు ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్లో కూడా చెప్పాల్సింది ఏంటి, నాకు వచ్చిన ఫైస్ డబ్బులు నాకు రైతులకే ఇస్తా అని చెప్పింది. కాబట్టి అక్కడ దాని సింక్ అవుతుంది కాబట్టి అక్కడ వాడింది మనోడు, అంతే, ఏముండదు అక్కడ. ఇంకా ఇంకోటన్నా, ఇప్పుడు రైతు బిడ్డ సినిమాలు తీయాల్సిన అవసరం ఉందన్న. ఇప్పుడు సినిమా తీస్తా అంటాడు, ఇక సినిమా తీస్తా అంటాడంటే మరి ఇక ఆయన కథ అది మనకు తెలియదు.
సో ఇప్పుడు రైతుల పేరు చెప్పుకొని హీరో అవ్వదామని చూస్తుందా మళ్ళీ అంటే ఇప్పుడు రైతు వీడియో ఒక్కటి తీసాడు నాకు ఇప్పుడు హీరో అవుదామని ఆయన ప్లానింగ్ ఏంటంటే నేను రైతు బిడ్డ వాడుకొని ఇట్లా హీరో కావాలని దాని ద్వారా వచ్చినట్టు. ఇప్పుడు చెప్పాలని ఇంకోటి ఎట్లాగో వీడియోలు చేసుకొని రైతు సింపతి వాడుకొని బిగ్ బాస్కి వచ్చినంత సింపుల్గా ఇండస్ట్రీలో మాత్రం వెళ్ళలేడు. అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే అది చెప్తున్నా కదా, ఒక ఆర్టిస్టు బాధ ఏంటో నాకు తెలుసు. ఒక క్యారెక్టర్ కోసం ఆఫీస్లో తిరిగి లాస్ట్కి తిండి ఉండకుండా క్యారెక్టర్లు రాకుండా ఎంతో ఇబ్బందులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తెలుసా. అవునా కదా. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. ఇప్పుడు అమర్దీప్ అనేటోడు ఒక ఆర్టిస్టు. అమర్దీప్ ఫైనాన్షియల్గా ఉండొచ్చు, నథింగ్ నాకు అది అర్థమైందా. నేను ఒక ఆర్టిస్ట్కి రెస్పెక్ట్ ఇస్తా, ఒక డైరెక్టర్ కానీ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అది లేనప్పుడు అది వేస్ట్. ఇంకా నేను వీడియో చేసుకున్నా, బిగ్ బాస్కి వెళ్ళినా, బిగ్ బాస్లో వెళ్ళినా మొత్తము బిగ్ బాస్లో వెళ్ళిన ఇప్పుడు వచ్చి రోడ్లు ఇప్పుడు సినిమాలలో వెళ్తా అంటే కాని పని, అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే షో నీకు నేను అభిమానం ఇస్తా, బిగ్ బాస్ అన్నా నేను అభిమానం ఇస్తా, నాకు అభిమానం ఉంది బిగ్ బాస్ అంటే. ఎందుకంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అయినా పర్లేదు కానీ సో ఎవరికైనా నేను అభిమానం ఇస్తాను. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ అనే వాళ్ళు దేవుడితో సమానం, వాళ్ళతో చూస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు లేదు, మనం లేం ఫస్ట్. ఇప్పుడు ఒక సినిమా చేయాలంటే ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి కథ చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారనుకో, అక్కడ మనం మంచి సినిమా చేసినాం అనుకో, కథ బాగుంటే సినిమా హిట్ అయిపోతుంది. ఒక ఆయన వల్లేగా మన సినిమా వచ్చినట్టే కదా, అవునా కదా. అది ఉంటుంది అనమాట. ఇంకొకటన్నా నాకు మీరు వీడియోలు చేయడానికి కారణం మీరు ఫేమస్ అవ్వడానికా లేకుంటే నీతి నేను ఫేమస్ అవ్వాలనుకుంటే రోజుకు 2 వీడియోస్ పెట్టుకుంటా. ఏమని నాకు ఫాలోవర్స్ వస్తలేదు, నాకు ఫాలో చేయరి, టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్నదానం పెట్టుకొని వీడియో పెట్టుకొని, ఏదన్నా షాపింగ్ మాల్స్ ఓపెన్ అయితే ఏదైనా టీ పాయింట్లు ఓపెన్ అయితే వీడియో పెట్టుకుంటాను. అట్లంటే ఫాలోవర్స్ తీసుకుంటాను. ఆ కేటగిరీ నాది కాదు. అర్థం జెన్యున్ పర్సన్ నేను. నా వీడియోస్ మామూలు ఏంటంటే ఓ రోజు ఏమైందంటే మా తాతతో మామూలు ఒక వీడియో చేసిన, అయితే అది పెడితే మిలియన్స్ ఎగిరిపోయింది. సో పెట్టుకుందాం ఏం చేస్తాం అంటున్నారు కదా, చేయడంలో తప్పలేదు, మనం చేస్తున్నాం. కానీ కొన్ని వీడియోస్ అన్న పల్లవి ప్రశాంత్ మీద అంటే మీరు కూడా రైతు అంటే తాత మీరు కూడా రైతు పని చేసిన పొలంలో చూసిన వీడియోస్ అంటే మీరు బాధ అనిపించి ఆయన కాదు రైతు బిడ్డ నేను రైతు బిడ్డ అని బాధ అనిపించి చేసిందా లేకుంటే పల్లవి ప్రశాంత్ చెప్పాలని చెప్పినా? ఇప్పుడు రైతు అనేటోడు ఏం చేస్తాడంటే, మా చిన్నప్పుడు కూడా మా వాళ్ళు మస్తు వండించారు, దున్నా చేసారు మా వాళ్ళు. అంటే మా తాత అంటుండే ఇంకా. సో రైతు కష్టాలు ఏంటో మనకు తెలిసినా మనకు. కానీ అట్లా కూడా నేను సింపతి వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు, నన్ను ఈడికి పంపి అడిగిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కూడా కొంతమంది అవలేగాలు ఏం చేస్తున్నారో వీడియోలు చేస్తారు. నన్ను ప్రశాంత్ దగ్గర పంపి, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ప్రశాంత్ దగ్గర పంపి నా వీడియో మా ఇంటికి రావాలి, మా బాయ్ కాడికి రావాలి, వీడియో చేయాలి, మళ్ళీ నాకు ఫాలోవర్స్ ఎక్కువ పెరుగుతారని ఇట్లాంటి అవలేకలు మానుకొని నీ వీడియోస్ నువ్వు చేసుకో, సింపతి వాడుకోవద్దు. ఇంకా సింపతి వాడుకుంటే ఇంకా ఆల్రెడీ రైతు పరుగు తీసి పడేసినాడు, ఏం లేదు ఇంకా 100% డౌటే లేదు దాంట్లో. ఆ సింపతి వాడుకోకుండా ఎవరి పనులు ఆడు చేసుకోవాలి, ఎవరికి నచ్చినట్టు ఉండాలి. ఇంకొకటి అన్న ఓకే పల్లవి ప్రశాంత్ ఫ్యామిలీ మొత్తం అన్న అంటే బిగ్ బాస్ మీద ఆధారపడి ఫ్యామిలీ మొత్తం ప్రశాంత్కి సపోర్ట్ చేయడం ఓకే, కానీ మంచి చేస్తే సపోర్ట్ చేయాలి కదా. మరి అలా రైతుల పేరు వాడుకొని ఎంత రచ్చ చేసి ఎంత పెద్ద న్యూసెన్స్ ఏంది కదా, ఎందుకని అలా ఫ్యామిలీ ఉండే ఫ్యామిలీ చేయాలని చేసినా లేకపోతే పల్లవి ప్రశాంత్ చేయించున్నట్లా? ఇప్పుడు ఎట్లా వాడి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకటే వాడు ఫేమ్ అవ్వదలుచుకున్నాడు, ఫ్యామిలీ మొత్తం ట్రాక్ అంతకంటే ఎక్కువ ఉండదు ఆడ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు. సో సింపతి వాడుకున్నాడు, లోపలికి పోయిండు. సో ఏదో వాడిని బయటకు వచ్చిందని కూడా ఏదో అన్నాడు, అంత గొడవ చేసి నాగమామ అయిపోయింది. పెళ్లి కొడుకు లెక్కనే ఉన్నాడు మొత్తం, ఆ డ్రెస్ వేసుకొని మొత్తం కార్ మీద యాటిట్యూడ్ అది చూపించుడు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వర్క్లా యాటిట్యూడ్ అనేది వర్క్లా చూపించేయాలి, అర్థమైందా? అంతే కదా. ఇంకొకటి బిగ్ బాస్ విన్ అయిన తర్వాత చాలా మంది మన సీనియర్ యాంకర్లు చాలా పెద్ద పెద్ద ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఎందుకని అట్లా లోపల ఉన్నట్టు వాళ్ళ తమ్ముడు వచ్చి ఇంటర్వ్యూ మా అన్న బిజీగా రేపు రండి, రేపు పొద్దునండి, ఒక్కొక్కటి 8 గంటలు 18 గంటలు వెయిట్ చేసినట్టు ఒక రెస్పెక్ట్ అని ఇవ్వాలి కానీ మీడియాకి. ఇప్పుడు కుక్కని తీసుకొచ్చి సింహాసం మీద ఉచ్చబోసిందంటే ఎట్లయితే ఏమంటారు చూడు, తీసుకొచ్చి నెత్తిలో ఇష్టం ఎట్లా ఉంటుంది, నెత్తిలో కిరీటం పెట్టిన ఎట్లుంటుంది, ఆ కిరీటం తీసినాక మనకి యాటిట్యూడ్ పోదు ఇక, అందుకోసం ఎవరికి. ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ అంటే పిలిచి మరి ఛానల్కి పిలిచి మరీ అవకాశం ఇస్తాడు, అన్న నన్ను ఇంటర్వ్యూ చేయండి అన్న ప్లీజ్ అని. హైదరాబాద్ వచ్చిండు కుక్క లెక్క తిరిగినాడు. ఇప్పుడు అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి పోతే ఆయన ఎట్టుకుని నన్ను అవ్వదు డోర్ వేసుకొని ఇంట్లో ఉన్నాడంట. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ అన్న మీడియా పిచ్చోళ్ళ అంటే ఆయన వేసింది ఏంటంటే ఎవరైనా సరే ఇప్పుడు ఆ మీడియా వాళ్ళు ఏంది మనోడు బిగ్ బాస్కి పోకపోతుండే 100% అది. ఎందుకంటే వాళ్ళు చాలా మనోడు వీడియోస్ బాగా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు వీడియోస్ పెట్టి పోస్ట్ చేసి వాళ్ళ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకొని మనోడు ఎక్కడి వరకు వెళ్ళింది కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంది. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్
ఏ మీడియా అయినా సరే ఏదైనా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఓకే అంతే, ఇంకా మనం బాగుంటాం అంతే. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, తప్పేమని చెప్పు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చిన ఒక యాక్టివిటీ చేసి మనిషే మారిపోయాడు. నెతలో కిరీటం పెట్టుకుని బయటకు వచ్చింది కదా, అసలు మనిషే మారిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఆ గొడవ ఎందుకైందో కూడా నేను దేవుడు అనట్లేదు, నేను దేవుడు చేశాడు అనట్లేదు, నేచర్ చేసింది గొడవ. ఎందుకు నేచర్ అంటే ఏంది? మట్టి. నువ్వు మట్టితోటే ఆడుకున్నావు, నువ్వు మట్టి పేరు చెప్పుకున్న బిగ్ బాస్కి పోయినావు, ఆ నేచర్ ఉల్టా తిరిగిపోయింది, అందుకే గొడవ అయింది. అది తీసుకెళ్ళి జైలు ఒక బిగ్ బాస్ విన్నర్ జైలు వేస్తారు ఎవరన్నా? నేచర్ చూపించింది అది, అవునా కదా? అంటే మంచి చేస్తే మంచి జరిగితే, చెడు చేస్తే చెడు చేస్తే 100% అది చూస్తూ ఉంటారు. నేనేదో దేవుడు చూసిండు దేవుడు అంత సీన్ లేదు ఇక్కడ, నేచర్ అది, నేచర్ చేసిన పని ఇది. ఇంకోటి మన బాస్ తెలుసు కానీ ఆర్జీవీ గురించి. అవును. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అతనిలాగా బతుకుతాడన్నా, ఇప్పుడు ఆర్జీవీ అతని లెక్క మన బాస్ లెక్క బతుకుతుంది కదా, ఆయన మీద కూడా కామెంట్లు వేసి బ్యాడ్ కామెంట్లు వేసి అసలు ఆయన ఆఫీస్కి వెళ్ళి గొడవపడడం, అసలు ఆయన బొమ్మను కాల్చడం, దీనిపైన ఏమంటారు మీరు? ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ అయినది, ఎవరి లైఫ్ స్టైల్. ఎందుకంటే ఏదున్నా స్టేట్ ఆయన, ఎందుకు అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఆర్జీ గారు అనే పర్సన్ చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే బయట ప్రపంచం తెలియకుండొచ్చు, జనాలకు తెలియకుండొచ్చు, మాకు ఆయన ఏంటో మాకు తెలుసు ఆయనకి. అలాంటి పర్సన్స్ ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టినా ఎవరైనా సరే అవలేగాలకి చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నాను నేను, అలాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకడు. సో నచ్చితే చూడాలి, లేకపోతే స్కిప్ చేసి పడాలి అంతే. ఆయన నచ్చింది ఆయన చేస్తున్నాడు, మీకు నచ్చింది నువ్వు చేయ అంతే, నచ్చితే చూడు లేకపోతే లేదు. కావాలని అట్లా అంటే కావాలనే ఆర్జీవి గారిని కావాలనే కామెంట్లు ఆయనని గెలికి మరి ఆయన చేసుకోవడం, కామెంట్లు పెట్టే అవలేగాళ్ళకి వాళ్ళకి బోస్టికి వాళ్ళకి ఏం పని పాటు ఉండదు. అవలేగాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఏం పని ఉండదు, చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి తొట్ట మెసేజ్లు పెడతారు. కానీ ఇంకొకసారి ఆ కామెంట్లు కూడా నాకు కూడా కామెంట్లు వస్తాయి, నాకు కూడా నా ఇన్స్టాగ్రామ్ కూడా కామెంట్లు నేను చాలా చూసిన బాస్ గురించి ఆర్జీ గురించి. ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇట్లా వచ్చింది అనుకో, నా కొడుకుల్ని ర్యాంప్ చేసి పడేస్తా అవలేగలని మొత్తం పక్కా చెప్తాను. మొత్తం ఆర్జీ గురించి నా కొడుకైనా తప్పుగా మాట్లాడితే పక్క ర్యాంప్ చేయాల్సిందే, ఎందుకంటే గొప్ప వ్యక్తి అబ్బాయి, ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. ఇంకొకటి పల్లె ప్రశాంత్ గురించి వస్తే అన్న, ఇప్పుడు పల్లె ప్రశాంత్ అంటే రైతు బిడ్డ ఆయన రైతు బిడ్డ అని చాలా చెప్పుకున్నాను, ఆయన సొంత ఊళ్ళో ఒక్కరికి ₹1 వేయలేనా, చాలా మంది దూరం వచ్చి కలిసి కూడా వాళ్ళకు కూడా ఫోటో వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకు ఇస్తాడన్నా ఫోటో వేయడానికి కూడా? ఎందుకు ఇస్తాడు ఆయన? ఇప్పుడు ఆయన అనుకున్నది అయిపోయింది, అవునా కదా? ఎవరికి డబ్బులు అయినా రెస్పాండ్ అవ్వడు, కాని పని అది. మీరు ఎలా చెప్పగలుగుతున్నా? ఆయన 100% అది 100% చెప్తున్నాను నేను. ఇంకోటి అలా మీ లైఫ్లో తాతగారితో మీకు వీడియో చేయడం, అది అంటే తాతగారితో వీడియో చేస్తే కూడా మీకు బ్యాడ్ కామెంట్లు ఎవరెవరు ఏమేమో చేస్తూ ఉంటారు, అంటే సొంత అంటే చేసిన తర్వాత కూడా వాల్యూ అంటే మీకు బ్యాడ్ కామెంట్ ఎందుకు వస్తున్నారు అర్థమైతే అన్న? ఇందాక చెప్పినా కదా, వాళ్ళంతా గొర్రెలు అయిపోయి వాళ్ళ మైండ్లలో మొత్తం ప్రశాంత్ గారి ఏమంటారు అని మొత్తం వాందే మైండ్లో పెట్టుకొని అవలేగాళ్ళక చేస్తున్నారు. ఈ ఫాల్తు బాడుకోళ్ళకి ఏం పని పట్టు ఉండదు కాబట్టి వాళ్ళు మెసేజ్ పెట్టినంత మాత్రాన మనం ఓపెన్ చేసి చూసుకొని వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అవలేగాలి కాబట్టి మనం వాళ్ళని పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకొకటి గీతు రాయలు మళ్ళీ అశ్విని వాళ్ళ కారు పలగొట్టారు పాపం, వాళ్ళు ఎంతో కష్టపడి గీతు రాయలు తెలిసిన యాంకర్ ఎంతో కష్టపడి కారు కొన్నారు, ఆమె కారు కూడా పలగొట్టినారు. అసలు ఆమెకు పల్లె ప్రశాంత్ సంబంధం లేదన్న, ఎందుకు అలా పలగొట్టినారు వీళ్ళు? అంతమంది జనాలలో తాగొచ్చి ఉంటారు కొడుకులు, ఎవడో తాగొచ్చి ఉంటారు. కష్టపడి ఎవడైతే అమర్దీప్ బడి తగలబెట్టేస్తాను చెప్పి పెట్రోల్ పోసాడు వాడికి. అందుకంటే వాడు ఏంటంటే వాడి ఇంటికి వెళ్తే వాడి ఇంట్లో మరి ఏముందో నాకు తెలియదు, కానీ షార్ట్లు కొట్లాడుతాయి. మళ్ళీ తిండి ఉండదు కొడుకులకి, ఒక బయటకు వచ్చి డ్రెస్ వేసుకుంటారు, అదే షూ అయిపోతుంది అంతే. అర్థమైందా? కష్టం విలువ తెలియదు ఫస్ట్, కష్టం విలువ తెలిసినోడు ఆ మాటలు రావు. అర్థమైందా? అదనమాట, కష్టం విలువ తెలిసినోడికి అసలే మాటలు రావు. ఇంకా మీ లైఫ్లో అన్న మీరు ఎంతో కష్టపడ్డారన్న, ఈ స్థాయి వరకు డైరెక్టర్గా ఛాన్స్ వచ్చినా మీ సినిమా ఉన్నాయన్న ఈ మధ్యలో మనకి చేస్తున్నావు? శ్రీకాంత్ ఒకటి చేస్తున్నాక టైటిల్ పెట్టలేదు, అనొచ్చేలే టైం పడుతుంది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది సినిమా. ఇంకా నా ఓన్ అంటే నేను చూస్తున్నాను, ఇంకా 2 monthsలో స్టార్ట్ చేయగలుగుతాం. అది అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? అంత కొత్త వాళ్ళే ప్యాడింగ్ ఉంటారు, 2-3 ప్యాడింగ్ ఖచ్చితంగా ఉంటారు. ప్యాడింగ్ ఉంటారు. ఇంకోటి మీ తాతగారి నుంచి ఒక 2 మాటలు, మీ తాతగారి నుంచి ఒక 2 మాటలు చెప్పండి. తాతగారి నుంచి ఏం చెప్పినా తక్కువనే, అసలు గాడ్ అయినా ఆయన, ఇంకా మనకు ఆయన దేవుడితో మనసు అంతేగా. అన్న ఇంకో క్వశ్చన్ ఉన్నా, మన బాస్ కంటే పవన్ కళ్యాణ్ కంటే వ్యతిరేకంగా ఉంటారు, మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని నేను అడిగినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు పిచ్చ ఇష్టం నాకు, కానీ అది ఆర్జీవి సార్ ఇష్టం, ఇది నా ఇష్టం. ఇది అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అన్న మీకు? అంటే ఒక 2 మాటలు. నాకు ఎందుకు ఇష్టం అంటే అంతే, చెప్పాల్సిన అవసరం లేదు, నేను పిచ్చ ఫ్యాన్కి.
పవన్ కళ్యాణ్ గారికి నేను పిచ్చ ఫ్యాను. పల్లవి ప్రశాంత్కి బోలే అన్న బయటికి తీసుకొచ్చింది కానీ అంటే ఏది కష్టపడి తీసుకొచ్చింది. బోలేకి పల్లవి ప్రశాంత్ ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే బోలే అన్న నాకు తెలుసు, పరిచయం బోలే అన్న. సో ఎలా చెప్పాలంటే సింపతి అది ఇప్పుడు రైతు అని పేరు చెప్పింది కాబట్టి బోలే అన్న కూడా కొంచెం ఇదయ్యిండు. సో మనోడే చిన్న కుటుంబం నుంచి వచ్చిందని చెప్పి ఏదో అని బోలే అన్న కూడా హెల్ప్ చేసిండు. అంటే ఆయన రైతు బిడ్డ కదా, ఒక కామన్ పర్సన్ని బయటికి తీసుకుంటామని అంటే ఆ సింపతితో వచ్చినట్టు అన్న కూడా. ఇంకో క్వశ్చన్ అంటే బయటికి రావడానికి మన అడ్వకేట్ ఏమైనా తెలుసా? అంటే జైల్లో నుంచి బయటికి రావడానికి అడ్వకేట్ హెల్ప్ చేసిందని తెలుసా? ప్రశాంత్ని బయటికి తీసుకొచ్చిన పర్సన్ లక్ష్మణ్ గంగా అని నా ఫ్రెండ్, ఆయన అడ్వకేట్. తెలుసా? తెలుసు నాకు, అడ్వకేట్ తెలుసు. కాల్ చేసి ఫ్రెండ్ అన్నప్పుడు కాల్ చేసాను అంటే ఇప్పుడే కాదు, నేను నాకు ఆల్రెడీ ఆయన నాకు చాట్ కూడా చేస్తుంటాడు, రోజు నాకు మెసేజ్ కూడా పెడుతుంటాడు. అప్పుడు మీరేమన్నా మళ్ళీ అంటే హెల్ప్ తీసుకురా ఏమన్నా అప్పుడు సలహా ఏమిచ్చింది? నేనేమన్నా అంటే వాడు రైతుని వాడుకుండు కాబట్టి, సింపతి వాడుకుండు కాబట్టి ఏదో జరిగిపోయింది, పర్లే హెల్ప్ చేయండి, ఏం చేస్తామని చెప్పి. మళ్ళీ మీరే మంచి మనిషి మళ్ళీ తీసుకోవాలా? అరే గ్రేట్. అంటే మీరే లాస్ట్కి ఎందుకు ఉన్నారు, మీరే తీసుకున్నా? ఎందుకంటే ఆ రోజు వాడిని మన తమ్మిని తీసుకుపోయారు కదా చెంచలకి, నడుచుకోబోతుంటే నన్ను ఆలోచించినప్పుడు నేను. సో బిగ్ బాస్ విన్నర్ అయిపోయిండు, ఒక మంచి ఉండే పొజిషన్లో ఇంటికాడ హ్యాపీగా ఉండాలి, మనోడు ఇంటికాడ హ్యాపీగా ఉండకుండా జైళ్ళ కిందకి వెళ్ళిపోయింది అని ఆలోచించాను నేను. అదేనివల్ల కేవలం ఫ్యాన్స్ అవలేగాల వల్ల, వాళ్ళు చేసిన సంఘటనల వల్ల, అంతే కదా. వాళ్ళు ఏం చేశారో వాళ్ళకే తెలియదు ఫస్ట్. కానీ ఆ రోజు మాత్రం అయితే అమర్దీప్ వాళ్ళ కార్ల డ్రైవింగ్ సీట్లో నేను ఉంటే మాత్రం అయితే ఎక్కించి పడదింటుండే ముండోడ్ల మీద మొత్తం చెప్తున్నా కదా. తర్వాత ఏమన్నా కానీ ఎందుకంటే మనం లాని రెస్పెక్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ ఫస్ట్ పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు మనకి ఎందుకు చెప్తున్నారంటే మన మంచి కోసం చెప్తున్నారు, ఎందుకంటే జనాలు ఎక్కువ, క్రౌడ్ ఎక్కువ ఉంది, ఆ క్రౌడ్ వల్ల మనకి ఏదైనా సిచ్యువేషన్ జరగవచ్చు అని చెప్పి ముందు జాగ్రత్తలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాట వినకపోతే మనం ఏం అని చెప్పు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేము మనం ఇంకా సైడ్, అంతే కదా. ఇంకోటి ఒక విధంగా చెప్పాలంటే ఫ్యాన్స్ ఎవరైతే ఫ్యాన్స్ లేచిరో వాళ్ళకి ఇంటికి వెళ్తే మామూలుగా తినడానికి తిండి కూడా ఉండదు అనుకుంటాను, డౌట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఫ్యాన్స్ వస్తున్నాయి మళ్ళీ, ఇప్పుడు ఎవరు పల్లె ప్రశాంత్ అని పేరేసి ఇప్పుడు ఎవరు ఫ్యాన్స్ ఒక్కరు ఇప్పుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ రోజు అంత ఎగిరిది కదా, ఆ సిచ్యువేషన్లో ఓడికనుకుని ఏమైనా అయితే హాస్పిటల్లో పడితే పల్లె ప్రశాంత్ వస్తారా రాడు. ఒక పాప కాలు తిరిగిందని ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఉంటే పల్లె ప్రశాంత్ వస్తారా రాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేతి కట్టుకొని సమాధానం చెప్పుకోవాలి అక్కడ, ఎక్కడ పోలీస్ స్టేషన్లో నిలబడి వాళ్ళ తల్లిదండ్రులు చేతి కట్టుకొని మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ప్రశాంత్ గుర్తుకొస్తాడా, ప్రశాంత్ వస్తాడా మరి? ఇంకో క్వశ్చన్ అన్న నాకు అర్థం కాదు, పల్లవి ప్రశాంత్ అసలు రియల్గానే రైతు బిడ్డనే అయితే ఇలా అందరికీ హెల్ప్ఫుల్గా ఉండాలి, అందరికి అవైలబుల్గా ఉండాలి. ఇప్పుడు అవపడకుండా పోయింది, ఎందుకు రెస్పాండ్ అవుతాడు ఆయన? అవపడకుండా పోయింది ఎక్కడ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక గొడవ కాకపోతే మనకి ఇమేజ్ ఉంటుండే, మంచిగా రెస్పెక్ట్ అని ఉంటుండే, ఆ రెస్పెక్టే పడగొట్టుకున్నాను. ఇప్పుడు గొడవ అయితే అప్పుడు ఏం చెప్పాలి, పెళ్లి కొడుకు లెక్క డ్యాన్స్ చేస్తావు కారు మీద గన్లు పట్టుకొని, ఏంది ఒక సింపుల్ నేచర్గా ఉండాలి. అప్పుడు జనాలకు ఆపోజిట్ ఫ్యాన్స్కి ఎలా చెప్పాలి, సో హ్యాపీనెస్ కలవండి, ఇంటికి వచ్చి కలవండి అని చెప్పి మొత్తం ఏమంటారు చూడు, దుర్గామాతను తీస్తారుగా బల్లాదుర్గ తీస్తారు చూసినావా, దేవుని తీసినట్టు చుట్టుముడి తిప్పడేసాడు. పల్లె ప్రశాంత్ స్టైల్గా తగ్గేదేలే ఇట్లా జబ్బలు రైతు బిడ్డ ఇట్లా అవసరం అలా యాక్టివ్ అది రైతు బిడ్డ ఇట్లా నే తగ్గేదేలే రైతు బిడ్డ ఇట్లా ఇంకన్నా యాక్టివ్ వల్లే సంకనాకపోయినాడు అంతే. అంటే ఒక అంతేందుకు ఇప్పుడు ఆని వల్ల 2-3 అవలేగాలు నేర్చిరు వీడియోలు చేసుకుంటా. వాడు రైతే చేస్తున్నాడు, వాడు పొలం కాడ పని చేస్తున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటా. వాడు ముద్రాజు, వాడు పేరేంటో తెలీదు, VMMU ఏమో ఉంది, వాడు చేస్తున్నాడు. వాడు అదే నేను నా వీడియో పల్లె ప్రశాంత్ దగ్గరికి పోవాలి, నేను చాలా కష్టపడుతున్నా, నేను చాలా బాధలు ఉన్నా అని చెప్తున్నాడు. వాడేమో సెల్లు గిఫ్ట్ పెట్టిండంట, సెల్లు ఏమో పెట్టిండంట, ఐఫోన్ పెట్టిండంట, ఇది వేరే వాళ్ళకి ఇవ్వడానికి, ఎలా ఇన్స్టాగ్రామ్లో పెట్టిండంట. అంటే ఫాలోయింగ్స్ వాడు అంటున్నాడు, మళ్ళీ వాడిని మా బాయ్ కార్ తీసుకొచ్చి వీడియో చేయాలి, ప్రశాంత్ గారిని వీడియో చేయాలి, మనం మేము ఫాలోవర్స్ పెరుగుతారు నాకు ఏదో. మరి ఎందుకు వాని పేరు ఎత్తుకుంటే వీళ్ళకి పరుగు పోతుంది అనవసరం. నీ పని నువ్వు చేసుకోరా అవలేక ఫస్ట్ వాని గురించి ఎత్తులు పిచ్చోడు లెక్క. ఇంకొకటి అన్న, ఒకటి అందరూ పల్లె ప్రశాంత్ అన్నా నేను రైతు బిడ్డ ప్లీజ్ బిగ్ బాస్ పంపాడు, అన్నా నేను ఈ బిడ్డ బిగ్ బాస్ అంటే ఇప్పుడు ఒక్క పల్లె ప్రశాంత్ రైతుల పేర్లు అందరికీ ఖరాబ్ అయిందని అసలు అందరు రైతు బిడ్డ గురించి ఏం తెలుసు అన్న వాళ్ళకి అసలు అట్లా అక్కడ మస్తు నాకే బాగా అనిపించింది. ఒక మాట చెప్పాలా,
వాళ్ళకి అసలు మెయిన్ ఆక్కి పూక్కి తేడా తెలుసా ఫస్ట్ ఫ్యాన్స్కి ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎందుకంటే మా ఊరికి పేరు నేను అనుకున్నా, అరే ఇమ్రా మీరంతా రైతు బిడ్డ ఇక్కడ పొలంలో పనిచేసి మాకు తెలుసురా, ఎవరు పెడతాడు బిగ్ బాస్ పోతా రైతు బిడ్డ వీడియో చేస్తాను, నాకే సిగ్గు అనిపించిన, ఏమో నాకు తెలియదని సిగ్గు చేసిన. అసలు ఎందుకని అట్లా అందరూ చిల్లర వాళ్ళందరూ చేయడం. నాకు కూడా కాల్స్ మస్తు వచ్చినాయి, నేను మాట్లాడినా సో అండ్ సో ప్రశాంత్ గురించి నీతో వచ్చి మాట్లాడాలి అంటే నా దగ్గరికి వస్తాను, మీ అడ్రస్ పెట్టంటే నేను ఒక మాట చెప్పాను, నీ అడ్రస్ పెట్టరా నేను వస్తాను ఇంటికి అని చెప్పాను. నీ ఇంటికి వచ్చి కూర్చేసుకొని కూర్చున్నంత మాట్లాడే దమ్ము నాకుంది, నువ్వు నాకు కాల్ చేసి మాట్లాడడం కాదు, నా అడ్రస్ కాదు, నా అడ్రస్ పెట్టానంటే నా ఆధార్ కార్డు పంపిస్తాను నీకు వాట్సాప్కి, పెద్ద మ్యాటర్ కాదు, నీ ఇంటికి వచ్చి కూర్చేసుకొని గుర్తుందాం నాకుంది. ఇంకోటి బిగ్ బాస్లో శివాజీ అన్న ఓన్లీ ప్రశాంత్కే సపోర్ట్ చేసిండు, మిగతా వాళ్ళందరికీ సపోర్ట్ చేయలే అంటారు. అసలు శివాజీ అన్న గేమ్ ఆడిందా లేకపోతే గేమ్ ఆడిపించింది అన్నాడా లోపల? నాకు అది తెలియదు అన్న, ఎందుకంటే శివాజీ విషయంలో శివాజీ అన్న అసలు యాక్చువల్ శివాజీ అనే విన్ అవుతాడు అనుకున్నాను ఫస్ట్. ఒక వీడియో కూడా చేసి పెట్టినా నేను, పక్క శివాజీ అన్న విన్నర్ అవుతాడని. మంచితనం అసలు శివాజీ శివాజీ బాగా హెల్ప్ చేసింది కదా. ఇప్పుడు కామన్ పర్సన్ బిగ్ బాస్కి పోయిన 1 వీక్కి శివాజీ అన్న బయటకు వస్తే నెక్స్ట్ వీక్ పరమేశ్వర్ బయట ఉంటుండే, అంతే కదా. ఇంకోటి పల్లె ప్రశాంత్ గురించి ఫస్ట్ 2 వారాలు అమ్మాయి వెనక పడి రైతు బిడ్డ పోయి అమ్మాయి వెనక రతికి వెనక పడి అమ్మాయిని లవ్ చూడడం, నేను గేమ్ ఆడడానికి పోయినా లేకపోతే రైతు పేరు చెప్పి ఆల్రెడీ చెప్పిన అనుకుంటాను నేను, రైతు కాదు రసకుడు అంటే నమ్ముతారని చెప్పి. రసకుడు అని పేరు ఎందుకు వస్తుంది అమ్మాయిలు? అమ్మాయి పేరు రాయడం, ఆమె వెనక తిరగడం, ఆమె గట్టిగా ఇచ్చింది లాస్ట్ దాన్ని ఏమంటారు అసలు రైతు బిడ్డ అంటారు. ఇగో ఒక మ్యాటర్ చెప్పాలా, మనం ఒక అమ్మాయిని చూస్తేనే గెలిస్తేనే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కష్టం, అవునా కదా. ఇంకొక మధ్యలో కూడా ఒక వీడియో చేసిండు మనోడు, బర్రెలను మేపాలంటే గడ్డి ఉండాలి పక్కన, అమ్మాయిలను మేపాలంటే జీవుల పైసలు ఉండాలి అంటే అందరు అమ్మాయిలు అట్లా ఉండరు, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఉంటుంది, వాల్యూ కూడా ఉంటుంది, అందరు అమ్మాయిలు అట్లా ఉండరు, కరెక్ట్ కూడా కాదు అది. సో లాస్ట్ మీ లైఫ్లో ఏమైనా అమ్మాయిలు ఉన్నారన్నా ఇప్పుడు లవ్ చేసిన ఒక అమ్మాయిని ఎవరైనా? నేను ఆ చెత్తని పట్టించుకోను ఫస్ట్, అది నాకు చెత్త, అది పట్టించుకోను నేను. అమ్మాయిలకి అమ్మానం ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా ఫస్ట్, ఎందుకంటే అంటారు కొంచెం ఈ సినిమా ఫీల్డ్లో ఉంటారు కదా అమ్మాయిలు కొంచెం ఇదిగా చూస్తారు బ్యాడ్గా చూస్తారు అనుకుంటే ఆ కేటగిరీ కాదు, ఇది ఉంటుంది. ఎవరైనా సరే మా సినిమాలో వర్క్ చేస్తున్నారంటే మేము హ్యాపీనెస్గా చూస్తాం ఫస్ట్. ఒకవేళ మీకు అవకాశం వస్తే బిగ్ బాస్కి వెళ్తారన్నా మీరు? ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తారా అంటే బిగ్ బాస్ అని పోతా అన్నది ఎప్పుడైతే నా మైండ్లో రన్ అవ్వలేదు. సినిమాలు ఉంటే సినిమాలు హ్యాపీగా చేసుకుంటా అంతే. ఇంకోటి బిగ్ బాస్లో అంతమంది అంటే వాళ్ళందరూ సెలబ్రిటీలు సీరియల్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, వాళ్ళందరూ ప్రశాంత్ ఎందుకు టార్గెట్ చేసినట్టు? అని పద్ధతి నచ్చలేక అంతే, ప్రశాంత్ పద్ధతి నచ్చకనే అందరూ ఒకటే అయిపోయారు. ఇంకొకటి పల్లె ప్రశాంత్ విన్ అయితే ఒకలాగా మళ్ళీ విన్ కాకపోతే ఏడుస్తాడు, ఒక సెకండ్లో ఏడుపు వస్తే ఎట్లా వస్తే అర్థం కాదు, ఒక సెకండ్లో. ఇప్పుడు ఒక అమ్మాయిని పడేయాలంటే ఎంతో కష్టపడుతుంటాడు. ఇప్పుడు బోన్లో ఉన్నారు వీళ్ళంతా, బిగ్ బాస్లో వీళ్ళంతా బోన్లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ పడేయాలంటే ఏం చేయాలి? ఏదైనా కూడా వాడాలి, ఏడిస్తే ఎవరైనా అలా అవుతారు, అంతే కదా. అంతే మరి వాళ్ళు వాడుకుని అంతే. ఇంకొకటి నాగార్జున గారు అనేది మొక్క ఇచ్చింది, ఒక మొక్కను కూడా చూసుకోలేకపోయాడు. మొక్కను చూసుకోలేకపోయినంటే ఈ పాయింట్ని ఒప్పుకుంటా, ఎందుకంటే సో అది ఏసీలో ఉన్నాం కాబట్టి సన్ ఉండదు కాబట్టి అది నథింగ్. అది ఒకవేళ పెడితే పెరగవచ్చు, కానీ మనోడు ఏంటంటే అప్పుడు దేంట్లో ఉన్నాడుగా మనోడు మొక్కను వేసి రతికని పట్టినట్టు, రతికని పట్టిన అసలు అప్పుడు పులిహోర కలుపుతున్నాడు కదా రతికతోటి. అసలు ఆ 2 వీక్స్ రైతు బిడ్డ దేని గురించి పోయిండు, లోపల ఏం చేస్తుండో ఎవరికి అర్థం కాలేదు. అవును. ఒకటి ఏంటంటే అన్నా నేను మళ్ళీ వచ్చిన రైతు ఒక్కడు ఎలా చెప్తాడన్నా, అది ఒక్కడు ఎలా చెప్పేసి అదొకటి వాడుకుంటూ రైతుని వాడుకుంటూ రైతులను పిచ్చోడేసిందా లేదా రైతుల పేరు నిలబెట్టినట్ట బిగ్ బాస్? రైతుల పేరు నిలబెట్టిందా లేదా రైతుల పేరు రైతులను గొర్రెలను చేసిండు పిచ్చోడు 100%. అది 100% అంటారా? ఇంకో అన్న పల్లె ప్రశాంత్ గురించి అందరూ మంచి వీడియో అన్న, ప్లీజ్ రైతు బిడ్డకు సపోర్ట్ చేయండి అందరూ వేసారు, కానీ ఒకటేసారి అందరూ మీకు వచ్చేసింది అన్న 1 మిలియన్ వెళ్ళిపోయింది ఒక్క వీడియో చేయగానే 1 మిలియన్ వెళ్ళిపోయింది అన్న. అసలు అప్పుడు మీకు ఏమనిపించింది అన్న? అంటే నాకు అనిపించింది అప్పుడు ఏమనిపించింది అంటే ఎట్లాగో నా మైండ్లో రన్ అవుతుంది, వీడి పేకు వీడు వాడుకొని పోయిండు ఖచ్చితంగా నాకు అనిపించింది. ఎందుకంటే వీడియో చాలా చూసాను నేను, ఏ టెంపుల్ దగ్గర పెట్టడము, ఏదో షాపింగ్ ఉంటాయి కదా టీ పాయింట్లు ఓపెన్ చేస్తారు అట్లా వెళ్ళి వీడియోలు పెట్టుకోవడం, అట్లా నాకు అది నచ్చదు. నేను ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను నా ఏ వీడియో కూడా నా సాంగ్ తోటి లేదు, నేను అమ్మాయితో చేయలేదు, అమ్మాయితో నడుచుకుంటా సాంగ్ చేయలేదు, బైక్ నిలుకుంటా రేస్లో సాంగ్ పెట్టుకొని చేయలేదు, నా జెన్యూన్ వీడియోస్ ఉన్నాయి. అయితే ఒకటన్నా రైతు బిడ్డనే రైతులకు సపోర్ట్ చేయాలి, కానీ అప్పుడు రైతు బిడ్డ ఉన్నప్పుడు వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ సెలబ్రిటీని సపోర్ట్ చేయడం, ఆ సెలబ్రిటీని సపోర్ట్ చేయడం, యూట్యూబర్ కదా మన రైతు బిడ్డ పేరు వాడుకొని యూట్యూబర్ అయినా లేకుంటే కావాలనే యూట్యూబ్ డబ్బులు కోసం అట్లా వేసినట్టు. అప్పుడు ఏంటంటే
సింపతి కోసం ఏదైనా చేయొచ్చు. నువ్వు నీ టార్గెట్ ఏంది? ప్రజెంట్ రైతు అని సింపతి వాడుకుంటే మన జనాలు మొత్తం మన సపోర్ట్ చేస్తారు, నేను బిగ్ బాస్కి వెళ్ళొచ్చు. పాయింట్ అర్థమైందా? బయటకు వచ్చినావు, బయటకు వచ్చినాక ఏం చేస్తావు? అనుకున్నా చేయలేవు. నువ్వు రేపు ముందర వీడియో చేస్తావు, నువ్వు చేయలేవు, అది కాని పని. అది రేపు పొద్దున ఏం చేస్తావు? సినిమాలు అనుకుంటూ తిరుగుతుంటావు ఆఫర్ల కోసం. ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినావు, అన్న శివాజీ అని ఉన్నాడు, సో బోలే అని ఉన్నాడు, సో వీళ్ళు వాళ్ళకి వచ్చిన ఆఫర్లకి మనకు ఆఫర్ ఇస్తారు ఏదో ఒకటి, అంతే కదా. కానీ రెస్పెక్ట్ నేర్చుకో ఫస్ట్. మిస్టర్ పల్లవి ప్రశాంత్ రెస్పెక్ట్ నేర్చుకుంటే ఏదైనా ఉంటుంది. యాటిట్యూడ్ చూపించదు ఫస్ట్. ఒక వీడియో చెప్పిండు, నేను 5 లక్షలు చేసి 7 లక్షలు చేసి ఒక వీడియో చేసిన, మా దోస్తులు మోసం చేసి అంటాడు. అంతా పేక్ అది. ఎవరు తీస్తాడా బా? తెలియలేదా? చదువుకోలేదా? ఇప్పుడు నేను 3rd క్లాస్ వరకు చదువుకున్నా, మనోడు బాగానే చదువుకుండొచ్చు, ఎందుకంటే తెలియదు నాకు, బాగానే చదువుకుండొచ్చు, అవునా కదా. నాకు తెలివి ఉంది, వన్స్ చదువు ఉంది, అవునా. ఎందుకంటే తెలివితేటలు ఎక్కువ వాడుకుండు, అటక తెలివి చూపిస్తారు కదా కొంతమంది జనాలు, అటక తెలివి చూపిస్తారు. ఆ అటక తెలివి అనేది వాడు చూపించిండు, అది వాడుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఓకే అన్న, రైతు బిడ్డ ఉంది, డాడీని హైదరాబాద్ పోయిస్తా, డాడీ హైదరాబాద్ పోయిస్తాడు, ఏడికి పోతా బిడ్డ అంటే ఈ హీరోకి సపోర్ట్ చేయాలి, ఆ హీరోకి సపోర్ట్ చేయాలి, వీడికి వెళ్తే ఆడికి వెళ్తాను. రైతు బిడ్డకి హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏదో ప్రమోషన్ ఉంటే వచ్చి ఉంటాడు, అంతే. ఎందుకంటే డబ్బుల కోసం వచ్చి ఉంటాడు, 100% మొత్తం ఏమంటారు, డబ్బుల కోసం అన్ని చేస్తుంటారు. అంతే. అంటే డబ్బులనే చూసి పిచ్చోడు చేస్తుంటారు. నేను డబ్బుల గురించి పట్టించుకోను, డబ్బుల్ని అసలు పట్టించుకోను అంటారు కదా. హైదరాబాద్ వచ్చి యూట్యూబ్లో వీడియో ఎందుకు చేస్తారా? మన డబ్బులు పట్టించుకోడు, హైదరాబాద్ వచ్చి వీడియో చేస్తా, దాంట్లో వ్యూస్ వస్తాయి, దానికి డబ్బులు వస్తాయి కదా. మన డబ్బులు వస్తాయి, ఇంటికి ఎందుకు వస్తాడు? మన ఇప్పుడు ఏదైనా వాడుకోవడానికి అన్నీ చేస్తారబ్బా. ఇప్పుడు నువ్వు అన్నావు, నా వీడియో చూసినావు కదా, చూసినాను. దాంట్లో ఏదైనా సాంగ్ నా వీడియో చూసినావా? ఎందుకంటే నువ్వు పొలంలో పోయి చేస్తావు, ఆ పొలంలో నీళ్ళు ఎట్లా, అలా మోటర్ ఎట్లా స్విచ్ ఆన్ చేయాలి కూడా చెప్పినాను తాత. అది న్యాచురల్. ఆయన అట్లా కదన్నా, నేను రైతు బిడ్డ మళ్ళీ వచ్చినా అని. నేను నా వీడియోస్ 2 రాష్ట్రాల్లో మోగిపోతున్నాయి, ఆంధ్ర తెలంగాణలో. నా ఫారెన్లో యూఎస్లో కూడా చూస్తున్నా వీడియోస్. నా ఫ్రెండ్ కూడా గురునాథ్ అని కెనడాలో ఉంటాడు, అక్కడ వాడు చూస్తున్న వీడియో చూస్తారు, నా మెసేజ్ చేస్తాను నాకు, నీ వీడియో చూస్తుంటా భాస్కర్ రోజు. నేను కానీ ఇట్లా నిజాయితీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీరు అంటే ఒక డైరెక్టర్ కదా, మీరు ఒక డైరెక్టర్ అట్లాంటి కొందరు డైరెక్టర్ వీడియోలు చేయాలి, కానీ మీకు అంత బాధ అనిపించి చేసినా లేకుంటే అసలు దానికి నేను ఏమైందంటే ఆ రోజు పొలం కాడ పోయి కూర్చున్నా, కలదా కూడా కూర్చున్నా, మా ఇక్కడ ఉంటేనే వీడియోస్ అన్ని స్కిప్ చేస్తున్నవి చూస్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మాయి ఫేమ్ కోసం చేసుకుంటారు, కానీ రియాలిటీగా నిజంగా చేయాలి వీడియోలు అంటే మనం చేసి చూపిస్తామని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు 6 months ఉంటుంది, స్టార్ట్ చేసి 6 months కాలే ఇంకా. అట్లే అంటే పల్లవి ప్రశాంత్ ముందే తెలుసా బిగ్ బాస్ తర్వాత అసలు పల్లవి ప్రశాంత్ కూడా ఇంతవరకు ముఖం కూడా ఇంతవరకు. కానీ ఇప్పుడు రైతుల పేరు చెప్తున్నారు, అందుకే ఫైర్ అయినా. ఎప్పుడైతే రైతు సింపతి వాడుకున్న వాళ్ళ పేరు బల్దాన్ చేసిండో అప్పుడు నేను ఫైర్ అయిపోయినాను. నేను కానీ నాకు తెలిసి అన్న 2 రాష్ట్రాల్లో మీరు ఒక్కరే సపోర్ట్ చేసినాడు, అంటే ఇట్లా వ్యతిరేకంగా మీరు ఒక్కరే అసలు వీడియో చేసి అందరు సపోర్టింగే, ఎవరు లేరు. 100% చెప్తున్నా, ఒక్కనే ట్రోల్స్. బిగ్ బాస్ 7 సీజన్లో మీరు ఒక్కరే ట్రోల్ చేసి అందరు సపోర్ట్ గుర్తుపెట్టిపోతారు. వీళ్ళందరూ ఆయన ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్ లో, అంత ఎమోషనల్. కానీ తర్వాత మీకు వాళ్ళు చెప్పిన తర్వాత గేమ్ గెలిచిన తర్వాత అందరికి తెలిసి ఆయన గురించి, అది మీ మాటల్లో కూడా చెప్పారు. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫేక్ రైతు బిడ్డ కూడా తెలిసిందిగా, థ్యాంక్ యూ సో మచ్.